హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. మనమైతే ఈరోజైతే ఫస్ట్ టైం ఎవరైనా బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి A to Z పాయింట్ టు పాయింట్ అయితే మీకు చూపించేస్తున్నా వచ్చండి. ఎవరికి ఫస్ట్ టైం తెలియని వాళ్ళకి టైలరింగ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు. చూసారా, ఫస్ట్ అయితే క్లాత్ మెజర్మెంట్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఎంత హైట్ ఉంది అన్నది ఒకసారి చూసేసుకొని మార్క్ చేసేసుకొని ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ అనేది మాత్రం చూసేసుకొని అందులో కరెక్ట్ ఖర్చు కోసం కూడా పెట్టుకొని హాఫ్ వదులుకొని కూడా పెట్టుకోవాలి. మా నాన్న అయితే కటింగ్ అయితే చేసేసారు. నేను వీడియో తీయాలి కాబట్టి మా నాన్న కటింగ్ చేసేటప్పుడు నేను వీడియో తీసేసాను, నేను స్టిచ్చింగ్ చేసేసాను. నా స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలోనే. మీకు లెంతీ ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పి షార్ట్గా పెడుతున్నాను. సెకండ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకో వీడియోలో పెడతా. వీపు ఎంత పొడవు కావాలా వెడల్పు కావాలా అన్నది మాత్రం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ అన్నమాట డీప్ కావాలా తగ్గించాలా పెంచాలా అన్నది మాత్రం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. షోల్డర్ అయితే కూడా మాకు బ్లౌజ్లో నాకు మెజర్మెంట్ బ్లౌజ్ వాళ్ళు A to Z ఇలాగే కావాలి అని చెప్పారు కాబట్టి దీనికి ఏది మార్చట్లేదు నేను. మీకు ఒకవేళ మార్చాలనుకుంటే ఎక్కడ మార్చాలి ఏంటి అన్నది కూడా చూడండి. షోల్డర్ ఎంత ఉందో చూసి దానికి ½ ఇంచ్ ఖర్చు కోసం వదులుకొని పెట్టేసేయాలి. ఇది లూజ్ ఖర్చు కోసం అనమాట. ఈ 1.5 ఇంచ్ మన బ్లౌజ్ అయితే ఈ లైన్ వరకు మాత్రమే. బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది, కటింగ్ అయితే చేసేస్తున్నాము. ఇందులోనే స్టిచ్చింగ్ కూడా చూపించేస్తున్నాను. ఇది కూడా తెలీదా అని అనొద్దు, అస్సలు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఇలా డాట్ పెట్టుకుంటామండి. డాట్ పెట్టుకుంటే ఎంతవరకు ఖర్చు ఉన్నది అన్నది మనం మార్క్ చేసుకుంటే అది చెరిగిపోయినా కూడా ఈ కొంచెం కట్లో మాకు తెలుస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఉండడానికి ఒక చిన్న కట్, మరీ డీప్ కూడా కట్ చేయకూడదు అక్కడ. ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నేను స్టిచ్చింగ్ చూసేద్దాము. ఇది లైనింగ్ బ్లౌజు. నేనైతే ఇది బ్లౌజ్ పీస్, ఇది లైనింగ్ మనం కట్ చేసుకుంది. బ్లౌజ్ పీస్ని అయితే బ్యాక్ పార్ట్ కట్ స్టిచ్చింగ్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇంకో షార్ట్లో పెడుతున్నాను. మరీ లెంతీ ప్రాసెస్ కాకుండా మీకు ఏ పార్ట్ టు పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడతాను నేను. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీకు ఏ వీడియో కావాలి ఎందులో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ వీడియోలో మిస్ అయ్యారో అన్నది చూసేయచ్చు రిపీట్లో మీరు కావాలంటే. సో అలా పెడుతున్నాను. ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి. సో అందుకే మనం అక్కడ కట్ పెట్టుకుంటాం. కొంచెం పట్టి పెడితే కూడా కట్ పెడతాం. అది మీకు మళ్ళీ ఇంకో కటింగ్లో అయితే చూసేయండి. ఇక్కడ పట్టి పెడుతున్నాను కాబట్టి 1.5 ఇంచ్ వదిలి నేను లైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే వదిలి లైనింగ్ కొంచెం లోపలికి పెట్టి 1.5 ఇంచ్ లోపలికి పెట్టి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది 2 టైప్స్లో చూపిస్తున్నాను. బ్యాక్ పట్టి కొంచెం పట్టి కావాలంటే ఇలా కొంచెం ఫోల్డ్ తోటి చేసేయచ్చు. చాలా పెద్ద పట్టినే కావాలి అనుకుంటే ఇంత 1 ఫోల్డ్ తోటే స్టిచ్ చేయాలి. నేను పెద్ద పట్టినే పెడుతున్నాను. మరీ పెద్దది కూడా కాకుండా మరీ చిన్నది కూడా కాకుండా ఒక లిమిట్లో 1 ఇంచ్ అయినా పెట్టాలి కనీసం. బ్యాక్ పట్టి అంటే పట్టి ఉంటేనే పెట్టాలి. అది కూడా కొందరికి వద్దంటారు, వద్దన్న వాళ్ళకి అలా పెట్టకూడదు. ఇంకా వేరే మెథడ్ ఉంటుంది దానికోసం. ఇంకో వీడియోలో కావాలంటే అడగండి, చెప్తాను. మొత్తం ఇలా స్టిచ్ చేసేసాం కదా, అటాచ్ చేసేసి కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. మొత్తం వీడియో చూసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మర్చిపోవద్దు కామెంట్ చేయడం. న్యూ మెంబర్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ కావాలి కదా, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. చూడండి, పట్టి నీలం ఫోల్డ్ చేసి ఇక్కడ మనం అయితే బ్యాక్ పార్ట్లో ఇలా పట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పడితే మనకు డాట్ వేస్తాం అన్నమాట. ఒక ½ ఇంచ్ తోటి ఇలా డాట్ వేసుకుంటాం. ఒక 3 ఇంచెస్ వరకు డాట్ వేస్తాం.
బ్యాక్ సైడ్ వేస్తాం, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే. మళ్ళీ ఇక్కడ కూడా పట్టీని కొంచెం ఫోల్డ్ చేసి ఇందాక చూపించాను కదా సేమ్ 1/2 ఇంచ్ వరకు ఇలా క్లాత్ని ఇలా పెట్టి డాట్ వేస్తాం అన్నమాట. వీడియోని కావాలంటే కొంచెం రిపీట్ చేసి చూడండి, అర్థమైపోతుంది. బ్యాక్ పార్ట్ మాత్రమే వేస్తాము బ్లౌజ్కి. అయిపోయింది వీడియో అయితే. బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నార్మల్గా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. దీనికి హెమ్మింగ్ చేయాలనుకుంటే ఇలా క్లాత్ని కొంచెం మడత పెట్టి ఇలా హెమ్మింగ్ చేసేయాలి. హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఇక స్టిచ్చింగ్ వేయచ్చు, అండ్ లేకుంటే వేరే మెథడ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే నాకు మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ ఉంది, సో నేను హెమ్మింగ్ అయితే వేస్తున్నా. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.